గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ డైనమిక్ డైరీస్. ఏంటిదంటే చెల్లి బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. కాకపోతే ఏమి ఇవ్వాలా అని ఆలోచించాను. డ్రెస్ ఇవ్వాలా, లేదంటే కేక్ తెద్దామా, లేదంటే ఇంకా చాక్లెట్ ఇద్దామా. ఎప్పుడు అన్నీ రొటీన్గా అనిపిస్తున్నాయి. ఈసారి కొత్తగా ట్రై చేద్దామని అనిపించింది. సో నేను చెల్లి కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. జిఆర్టీ జ్యువెలర్స్ సిల్వర్ స్మిత్లో ఆన్లైన్లో పెట్టాను అనమాట. చూడండి ఎలా ఉన్నాయి బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, చాలా బాగున్నాయి. అండ్ తర్వాత ఏంటిదంటే ఇది అమెరికన్ డైమండ్స్తో స్టడ్ అయ్యి వచ్చి ఎంత లగ్జరీస్గా ఉందంటే లుక్ నాకు అది చాలా బాగా నచ్చింది. ఇక్కడ గోల్డ్ ప్లేటెడ్ ఫినిషింగ్ కూడా వచ్చింది బ్యాంగిల్స్కి. ఇలా ఈ గోల్డ్ ప్లేటెడ్ ఫినిషింగ్ రావడం వల్ల రిచ్ అండ్ ప్రీమియం లుక్ అనేది కనిపిస్తుంది కదా. ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుందండి. కలర్స్ ఉన్నాయి, వైట్ ఉంది, ఎల్లో ఉంది, అలాగే బ్లాక్ కూడా అవైలబుల్గా ఉంది. సో నేనేంటిదంటే ఎల్లో తినకి డ్రెస్సెస్ మీద సూట్ అవుతుంది అన్నట్టు నేను తీసుకున్నాను. ఆల్రెడీ దీని దగ్గర వైట్ ఉన్నాయి, వైట్ స్టోన్స్తో ఉన్నాయి. సో నేను అది తీసుకోలేదు. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి అమెరికన్ డైమండ్ స్టోన్స్తో స్టడ్ అయ్యి వచ్చినాయి. గోల్డ్ ప్లేటెడ్ అనమాట. గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ వచ్చాయి. అలాగే హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాంగిల్స్. ఇవి స్కిల్డ్ ఆర్టిస్టియన్సే చేస్తారు వీటిని. ఇది వచ్చేసరికి 2 sets ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట. దీని సైజ్ 2.6 తీసుకున్నాను, బట్ తనకి కరెక్ట్గా సరిపోయింది. ఇవేంటిదంటే వెడ్డింగ్కి, ఫెస్టివల్స్కి అండ్ ట్రెడిషనల్ ఈవెంట్స్కి చాలా బాగుంటాయి. ఎందుకంటే ట్రెడిషనల్ చామ్ వచ్చింది ఆ బ్యాంగిల్స్లోనే. దీనికి ఏంటిదంటే మనం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. బట్ పర్ఫ్యూమ్స్కి, వాటర్కి, కెమికల్స్కి ఎటువంటి కాంటాక్ట్ అనేది ఉండకూడదు. తర్వాత వీటిని జ్యువెలరీ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత వాడిన తర్వాత ఒక్కసారి చిన్న సాఫ్ట్ క్లాత్తో వైప్ చేయాలన్నమాట, క్లీన్ చేసుకోవాలి. అంతే. ఎలా ఉన్నాయి బ్యాంగిల్స్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.